హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు వీడియోలో బయట నుండి తెచ్చే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మినపప్పడాలను ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా నేను చూపించే ప్రాసెస్ లో చేశారంటే సంవత్సరానికి సరిపడా కూడా అప్పడాలను చేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ అప్పడాల ప్రాసెస్ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఇక అప్పడాల రెసిపీని స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను మినప అప్పడాలు చేయడానికి 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను. ఈ మినపప్పుని మిక్సీలో మెత్తగా పిండి చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ మినపప్పుని తీసుకున్నాను కాబట్టి ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువగా పిండి చేసుకోవాలనుకుంటే మాత్రం మిల్లులో ఆడించుకోవడమే బెటర్. మనకు మిక్సీలో కన్నా మిల్లులో మెత్తగా వస్తుంది. చూడండి, ఇలా మిక్సీ జార్ లో వేసుకొని మనకు వీలైనంత మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వీలైనంత మెత్తగా పిండి చేసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు జల్లించుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా జల్లించుకోవాలి. మనకు ఎంత మెత్తటి పిండిని తీసుకుంటే అప్పడాలు అంత బాగా వస్తాయి. ఇలా రవ్వలాగా ఉండిపోయింది కదా మనకు జల్లెడలో, దీన్ని మళ్ళీ మిక్సీ జార్ లో వేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి. చూడండి, ఇలా రెండోసారి మిక్సీ పట్టుకున్న దాన్ని మళ్ళీ జల్లించుకోవాల్సిన అవసరం లేదు, అలాగే వేసేసుకోండి. ఇక్కడ అప్పడాలలో కారం కోసం నేను ఈ సీమ మిరపకాయలను వాడుతున్నాను. వీటిని అప్పడాలు చేయడానికి స్పెషల్ గా వాడతారు. నేనైతే వీటిని తెలంగాణలో ఎక్కడ అంటే నేను చూసిన ప్లేసెస్ లో ఎక్కడా చూడలేదండి. ఇవి ఆంధ్రాలో దొరుకుతాయి, అక్కడ అప్పడాలు ఎక్కువగా చేస్తారు కదా. నేను ఫస్ట్ టైం వీటిని అత్తమ్మ అప్పడాలలో వేస్తున్నప్పుడు చూశాను. ఇదే నేనేడా చూడలేదు అన్నట్లు, ఇదేంటి ఇంత చిన్న మిరపకాయలు అంటే అత్తమ్మ చెప్పింది వీటిని అప్పడాల కోసం స్పెషల్ గా వాడతారు అని. పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు మిరపకాయలు చిన్నవి కానీ రేటు చూసారా, 50 గ్రామ్స్ కి 100 రూపీస్ అంటే 2000 రూపీస్ కేజీ అన్నట్లు. మిరపకాయల సీజన్ లో రెగ్యులర్ మిరపకాయలు అయితే సంవత్సరానికి సరిపడా కొనుక్కోవచ్చు. మీరు తెలంగాణలో ఎక్కడైనా వీటిని చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. 1/2 కేజీ మినపప్పు తీసుకున్నాను కదా, దానికోసం ఒక గుప్పెడు సీమ మిరపకాయలను వేస్తున్నాను. వీటిని కూడా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. పిండిని తీసుకొని టేస్ట్ కి సరిపడా సాల్ట్, మిక్సీ పట్టుకున్న కారం, ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా కాస్త తగ్గించి వేసుకోవాలండి. వంట సోడా కనుక ఎక్కువైనట్లయితే మనం అప్పడాలని ఇలా ఆయిల్లో వేయగానే అలా మాడిపోతాయి. అలాగే ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం బ్లాక్ సీడ్స్, కాలంజీ సీడ్స్ అంటారు కదా, వాటిని వేస్తున్నాను. వీటికి బదులుగా వామును వేసుకోవచ్చు, లేదంటే జీలకర్రను వేసుకోవచ్చు, ఏదైనా మన చాయిస్. నువ్వులను కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ ఇంగువను వేస్తున్నాను. దీన్ని కాస్త వాటర్ లో కరిగించి వేసుకోవాలండి. ఇంగువ కాస్త గడ్డలు గడ్డలుగా ఉంటుంది కదా, చూడండి ఈ విధంగా వాటర్ లో కరిగించి వేసుకోవాలి. వీటన్నింటినీ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని చపాతి పిండి కన్నా కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఈ మినపపిండి చేతులకి కాస్త ఎక్కువగా అంటుకుంటుంది, జిగురు ఉంటుంది కదా. చూడండి, ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని కలుపుకోవాలి. మనం నిల్వ ఉండడానికి ఎక్కువగా అప్పడాలను చేసుకుంటున్నట్లయితే ఆయిల్ని కాస్త తక్కువగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకు గట్టిగా ఇలా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. 10 నుండి 15 నిమిషాలు ఇలా ఒత్తుకుంటూ కలుపుకుంటే మనకు పిండి అనేది చక్కగా తయారవుతుంది. అప్పడాలకి ఇలా పిండిని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం పిండిని ఎంత బాగా మెదిగేలాగా కలుపుకుంటే మనకు అప్పడాలు అంత బాగా వస్తాయి. ఏదో పిండి కలిపామా చపాతీలాగా చేసేసామా అన్నట్లుగా చేస్తే కుదరదండి. ఇలా గట్టిగా ఒత్తుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పెద్ద రోలు ఉంటే రోట్లో వేసుకొని కూడా దంచుకోవచ్చండి. చూడండి, పిండి పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనకు అప్పడాలు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో పిండిని ఇలా బాల్స్ గా చేసుకొని అప్పడాలు చేసుకోవాలి. మిగతా పిండి మీద మూత పెట్టేయాలండి, లేదంటే వెంటనే పిండి ఆరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత ఒక మూతను తీసుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు అప్పడాలన్నీ ఒకే సైజులో రౌండ్ గా వస్తాయి. ఇదంతా మళ్ళీ ఎందుకు ప్రాసెస్లే అనుకుంటే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. చూడండి, మనకి పల్చగా చక్కగా ఎంత బాగా వచ్చాయో అప్పడాలు. అన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పిండిని మళ్ళీ మనం మిగిలిన పిండిలో కలిపేసుకొని మళ్ళీ అప్పడాలు చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని అప్పడాలను చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. మనం కొద్దిగా చేసుకుంటే ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. కానీ మనం సంవత్సరానికి సరిపడా నిల్వ ఉండడానికి చేసుకుంటే మాత్రం తప్పకుండా ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే 1 మంత్కి ఒక్కసారైనా మళ్ళీ వాటిని ఎండలో పెడుతూ ఉండాలి. అప్పుడే మనకు అప్పడాలు చక్కగా నిల్వ ఉంటాయి. మధ్య మధ్యలో ఈ విధంగా రివర్స్ చేసుకుంటే 2 వైపులా కూడా కంప్లీట్ గా ఆరిపోతాయి. ఈ అప్పడాలు ఇలా ఫ్యాన్ కింద ఆరడానికి 4-5 గంటలు పడుతుంది. వీటిని కంప్లీట్ గా ఆరిపోయిన తర్వాత చూపిస్తాను.
చూడండి మనకి అప్పడాలు రెడీ అయిపోయాయి. ఫ్యాన్ కింద అయినా సరే చక్కగా ఆరిపోయాయండి. ఆరిపోయాయి కదా అని వెంటనే డబ్బాలో వేసేయొద్దండి. ఒక 2 రోజుల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి, అప్పుడే బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ ని హీట్ చేసుకొని అప్పడాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని 2 వైపులో కూడా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. ఈ విధంగా వేపుకొని పక్కకు తీసేసుకోవాలి. చూడండి మనకి అప్పడం చూడడానికి కూడా అచ్చంగా బయట తెచ్చిన వాటిలాగానే ఉంది. చూడండి మనకి అప్పడాలు ఎంత చక్కగా క్రిస్పీగా వచ్చాయో సౌండ్ లోనే తెలిసిపోతుంది. ఇక బయట నుండి తెచ్చే పని లేకుండా సంవత్సరానికి సరిపడా ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్ లో ఈ మినప అప్పడాలను ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అన్నది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.